గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, అంటే ప్లానెటరీ మూమెంట్స్ని బట్టి నీ జీవితం మార్పు చెందుతుంది అని వీరు నమ్ముకుంటారు. అయితే ఇది నిజమేనా? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు నిలువబడి నీ మీదకి రాబో శిక్షను తప్పింతురేమో ఒకసారి ఆలోచించుకో అని. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే క్లియర్గా రాయబడింది, చిల్లంగి వ్యక్తులు, మాంత్రికులు, ఇంద్రజాలికులు, శకునములు చెప్పువారు, సోది చెప్పువారు, తమ కుమారుల్ని కుమార్తెల్ని అగ్నిగుండము దాటించువారు, వీరందరూ కూడా యెహోవాకు హేయులు అని. వీటి యందు దేవుడు అసహించుకుంటాడండి. చూడండి, మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడు